ఈ సండే అయితే ఏం టిఫిన్ చేద్దామా అని చెప్పి ఆలోచిస్తూ సేమియా ప్యాకెట్ ఒక 2 ప్యాకెట్లు ఉన్నాయండి. ఆ సేమియా ప్యాకెట్‌ని ఎగ్ సేమియా అయితే చేస్తున్నాను నేను. ప్లెయిన్‌గా చేస్తే ఏం బావుంటుందిలే అని చెప్పేసి అందులోనే ఒక 4 ఎగ్స్ అయితే వేసి సేమియా చేద్దామని అనుకున్నానండి. ఇప్పుడైతే ఎలా చేస్తున్నానో చూద్దాం రండి. ఫస్ట్ ఒక పాత్రలో నీళ్లు పెట్టుకునేసి అందులో సేమియా ప్యాకెట్ 2 ఉన్నాయండి. 1/4 కిలో ఉంటుంది. అవి 2 వేసి కొంచెం ఒక హాఫ్ కుకింగ్ అయితే చేసుకుంటున్నాను నేను. అందులో కొంచెం ఆయిల్ వేశాను. మనకి అంటుకోకుండా వస్తుందండి. బాగా కొంచెం హాఫ్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసి పెట్టేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడైతే ఇంకో ప్యాన్‌లో వచ్చేసి నేను ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాను. ఆమ్లెట్ పొడి పొడిగా చేస్తాం గదా! అలా చేస్తున్నాను నేను. ఇందులో వచ్చేసి ఆయిల్ కొంచెం వేసేసి కొంచెంగా సాల్టు, పసుపు, కారము ఇవన్నీ వేసి కొంచెము ఆ తర్వాత 4 గుడ్లయితే కొట్టేస్తున్నానండి. అవి కొంచెం బాగా పొడి పొడిగా చేసుకున్నామంటే మనకి ఫ్రైడ్ రైస్‌లో చేసుకుంటాం కదా! అలాగైతే వేస్తున్నాను నేను. అది కొంచెం బాగా ఒక హాఫ్ బాయిల్డ్ అయితే చాలండి. మనకొచ్చేసి ఆమ్లెట్ అయితే రెడీ అయిపోతుందండి. ఇది వచ్చేసి మనకి ప్లెయిన్‌గా చేసి ఇచ్చామంటే పిల్లలు గూడా తినరండి. ఇలా గుడ్లు వేస్తున్నాం గాబట్టి పిల్లలు బాగా ఇష్టంగా అయితే తింటారు. ఎప్పుడైనా సేమియా అలాగే ఉప్మా చేశానంటే దానికి సరిపడా చట్నీ, అలాగే పల్లీల చట్నీ, సాంబారు ఇలా అయితే చేస్తాను నేను. ఎప్పుడైనా వీక్ టైమ్స్‌లో అయితే చేశానంటే. సండే అయితే ఇది ఫస్ట్ టైమ్ అయితే చేయడం నేను. సేమియా ఎక్కువగా చేయను సండే అయితే. పిల్లలు ఒకే ఇంట్లో ఉంటారు కాబట్టి సండే ఒకరోజు ఇంట్లో ఉంటారు. వాళ్ళకి స్పెషల్‌గా చేసి పెడితే బావుంటుందిలే అని చెప్పేసి ఎప్పుడైనా పొంగల్ వడ, చపాతీ, పూరి అలాగైతే చేస్తూ ఉంటానండి నేను. ఫస్ట్ టైమ్ అయితే సేమియా చేయడము. సరే కొంచెం సోంబేరితనంగా ఉంది. పర్వాలేదులే అని చెప్పేసి సేమియా అయితే రెడీ చేస్తున్నాను నేను. ఇప్పుడొచ్చేసి ఇంకో ప్యాన్‌లో వచ్చేసి ఆయిల్ వేసుకునేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఇది కాగిన తర్వాతొచ్చేసి జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి అయితే ఒక 4 అయితే వేసుకుంటున్నాను నేను. ఒక ఉల్లిపాయ అండి. కొంచెం తక్కువ క్వాంటిటీయే పర్లేదు. ఒక ఉల్లిపాయ, ఒక టమాటో ఇవి ఏసేసి బాగా వేయించుకుందామండి నేను. అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ అయితే వేస్తున్నాను నేను. ఇవి కొంచెం బాగా బ్రౌనిష్‌గా వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏసామంటే కొంచెం బాగా పచ్చివాసన పోయేంత వరకి ఉడుకుద్దండి. ఇందులోనే కొంచెంగా సాల్ట్ కూడా వేసేసి మనం ఫస్ట్ వచ్చేసి గుడ్డులో వేసున్నామండి సాల్టు. ఇప్పుడొచ్చేసి సేమియాకి కొంచెం ఉప్పు వేసామంటే రెంటికి ఈక్వల్‌గా ఉంటుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ అయితే వేశాను నేను. ఎక్కువగా లేదు. అందువల్ల కొంచెంగా వేశానండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము సేమియా అయితే కలిపేసుకుందామండి. ఇందులో వచ్చేసి కారము అలాంటివి ఏమి ఎయటం లేదండి. జస్ట్ నేను మిరియాల పొడి అయితే వేస్తున్నాను నేను. మనకి ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకుంటామో అలాగేనండి. అదే సేమ్ ప్రాసెసింగు. ఇప్పుడు ఉప్పు వేసాం కదండీ! టమాటాలు కొంచెం ఉడికిన తర్వాత సేమియా అయితే వేసేసుకుందామండి. సేమియా వచ్చేసి నాకు కొంచెం గడ్డగా అనిపిచ్చింది. నీళ్ళన్నీ తీసేసిన తర్వాతొచ్చేసి కొంచెం గడ్డగా అనిపిచ్చింది. కలిపేతప్పుడు ఎలాగుంటుందో తెలీదు. సేమియా వేసుకునేసి, అలాగే మనం చేసి పెట్టుకున్న గుడ్డు, అలాగే మిరియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలిపేసుకున్నాము. గింటొచ్చేసి మనకి సన్నాటి గింట తీసుకున్నామంటే, మనకి ఎక్కువగా ముద్ద ముద్దగా అవ్వకుండా బాగా పొళ్ళు పొళ్ళుగా అయితే వచ్చేస్తుందండి సేమియా వచ్చేసి. ఇప్పుడొచ్చేసి 2 పక్కల బాగా కలిపేసామంటే సేమియా అయితే రెడీ అయిపోతుందండి. మిరియాల పొడి కొంచెము, అలాగే కొత్తిమీర కొంచెము ఇవన్నీ వేసి కొంచెం బాగా కలిపామంటే వేడి వేడిగా ఎగ్ సేమియా అయితే రెడీ అయిపోయిందండి. ఫస్ట్ టైమ్ అయితే చేస్తున్నాను. ఎలాగుంటుందో ఏంటోనని భయంతో ఉన్నాను. మా ఆయన, పిల్లలు గాని బాగా సేమియా బాగుంది, సూపర్‌గా ఉందని చెప్పేసి సేమ్ ఫ్రైడ్ రైస్ లాగానే ఉందని చెప్పేసి తిన్నారండి. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ టైమ్ అయితే చేయడము. మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎగ్ సేమియా చాలా బావుంటుందండి. అలాగే వచ్చేసి ఇదొచ్చేసి మనకి పల్లీల చట్నీ, కొబ్బరి చట్నీ గూడా చాలా బావుంటుందండి. నేనైతే పల్లీల చట్నీతో అయితే రెడీ చేసుకున్నాను. ఎలాగుంది? సేమియా సూపర్‌గా ఉంది గదండీ! ఓకే ఫ్రెండ్స్. వీడియో గాని నచ్చిందంటే ఒక లైక్ ఇచ్చుకోండి. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.